ఆమె ఒక కిలాడి లేడీ. ప్రేమ పెళ్లి పేరుతో అమాయకులకు గాలం వేస్తుంది. అప్పులు చేయడం అడిగితే బెదిరించడం, ఆపై ఐపీలు పెట్టడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. యువకులను ప్రేమించానని నమ్మించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంచడం ఆమె నైజం. చట్టాన్ని అడ్డుపెట్టుకుని బాధితులపై తిరిగి కేసులు పెట్టిన మాయలేడి ఆమె. వనస్థలిపురం హరిహర కాలనీలో నివాసముంటున్న మాయలేడి సంజన జల్సాలకు అలవాటు పడింది. మొదట సోమసుందరం అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది సంజన. ఏడాది పాటు అతనితో కాపురం చేసి మాజీ ప్రియుడి భానుప్రకాష్తో తిరగడం ప్రారంభించింది. దీంతో భర్త సోమ మందలించాడు. దీంతో భర్తను మోసం చేసి సుమారు 60 లక్షలతో మాజీ ప్రియుడి భానుప్రకాష్ రెడ్డితో ఉడాయించింది. సంజనకు వారి కుటుంబ సభ్యులు సహకరించినట్టు తెలుస్తోంది. సంజన కుటుంబ సభ్యులు కూడా ఊరిలో చాలా మంది దగ్గర అప్పులు చేసి పటాన్చెరులోని కిష్టారెడ్డిపేటకు పారిపోయారని బాధితులు చెబుతున్నారు. వీరికి సంబంధించిన బాధితులు దాదాపు 40 మంది వరకు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో సంజనపై భర్త సోము వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, స్పందన, ఏదైతే శ్రీ సంజన అనే ఒక మహిళ భర్త సోమసుందరంతో పాటు మరో 40 మందిని మోసం చేసి డబ్బులతో ఉడాయించడంతో వనస్థలిపురంలో అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది నెలల క్రితం అయితే ఈ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో బాధితులు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే భర్త సోమసుందరం అనే వ్యక్తి 2019లో పరిచయం అవడంతో అతనికి సోమసుందరంకు చెందినటువంటి ఒక ఐటీ ట్యాక్స్ కన్సల్టెన్సీ ఆఫీస్ లో అయితే ఉద్యోగిగా చేంజ్ అయింది. అక్కడ కొద్ది రోజుల పాటు రిలేషన్షిప్ మెయింటైన్ చేసినటువంటి సోమసుందరం, అదేవిధంగా శ్రీ సంజన అయితే 2 ఇయర్స్ రిలేషన్షిప్ అనంతరం అయితే లక్ష్మీనగర్ లో ఉన్నటువంటి ఆర్య సమాజ్ లో వివాహం అయితే చేసుకున్నారు. 2021లో వివాహం చేసుకున్నారు. అనంతరం అప్పటికే శ్రీ సంజనకు ఒక వ్యక్తితో అయితే భానుప్రకాష్ అనే వ్యక్తితో అయితే రిలేషన్షిప్ ఉందని చెప్పేసి కొద్ది రోజుల అనంతరం సోమసుందరం గుర్తించడం జరిగింది. అయితే ఈ జరుగుతున్న సమయంలోనే భర్త పైన కేసు పెట్టడము, 498 కేసు పెట్టడము, అతను నన్ను వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అతన్ని కేసు చేయించడము, అనంతరము 2021 తర్వాత కొద్ది నెలల పాటు కలిసిన తర్వాత అతనిపై కేసు అనంతరం అతని దగ్గర ఉన్నటువంటి గోల్డ్, అదేవిధంగా అతని పైన ఉన్నటువంటి ప్లాట్లు, వాటితో సంబంధించినటువంటి దాదాపుగా సుమారు 60 లక్షల విలువైనటువంటి డబ్బులతో పోతే ఉడాయించినటువంటి పరిస్థితి అయితే తెలిసింది. అయితే దీని తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుపోయినటువంటి ఇతని దగ్గర నుంచి తీసుకుపోయిన గోల్డ్ అవన్నీ కూడా మాజీ ప్రియుడు ఎవరైతే భానుప్రకాష్ రెడ్డి ఉన్నాడో అతనికైతే కొంత అమౌంట్ ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టు, అనంతరం కొంత అమౌంట్ వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులకు ఇంజాపూర్ లో, ఇదే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇంజాపూర్ లో ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీని అనంతరం ఇక్కడ ఈ శ్రీ సంజనకు సంబంధించి ఇక్కడి నుంచి భర్తతో పాటు విడిపోయి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా కొంతమందిని ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకొని వారికి కూడా సుమారు 40 మందిని మోసం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ తరంగం అంతా బయటపడగానే వాళ్ళు ఇక్కడ ఏదైతే ఇంజాపూర్ లో నుంచి పరారాయి పటాన్చెరు సమీపంలో వేరే ప్రదేశానికి అయితే వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ సోమసుందరం వద్ద ఏదైతే భారీగా ఉన్నటువంటి సమయంలో ఈ శ్రీ సంజన చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ చేసినటువంటి అప్పులు అదేవిధంగా తీసుకుని పరారైనటువంటి సందర్భాన్ని చూసి వారైతే ఈ రోజు వనస్థలిపురంలో ఉన్నటువంటి భానుప్రకాష్ ఇంటి వద్దకైతే బాధితులందరూ రావడం జరిగింది. దీన్ని కూడా మోసపోయానని చెప్పేసి ఆ బాధితులు ఏదైతే భర్త సోమసుందరం ఉన్నారో అతను కూడా వనస్థలిపురం సమీపంలో ఏదైతే మీడియాను కూడా ఆశ్రయించారో, మీడియాను ఆశ్రయించి పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియా ద్వారా అయినా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఈ రోజు మీడియా ముందుకైతే రావడం జరిగింది. ఇలాంటి మోసం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి కిలాడి లేడీలను అయితే తగిన బుద్ధి చెప్పాలి. ఎవరు కూడా ఇలాంటి మహిళలకు డబ్బులు ఇవ్వద్దు, మోసపోవద్దు. మేము మోసపోయాము, ఇప్పటికీ భర్త సోమసుందరం 60 లక్షల రూపాయలు మోసపోయాడు. కొంతమంది బాధితులు సుమారు 30 నుంచి 40 మంది దాదాపుగా 50 నుంచి 60 లక్షల రూపాయలు అయితే మేము మోసపోయాము, మాకు న్యాయం చేయటువంటి లబోదిబో అయితే మీడియాను ఆశ్రయించినటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శివ. నా పేరు సోమసుందరం అండి, వనస్థలిపురంలో ఉంటాను.
నాకు మ్యారేజ్ డైవర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ నా ఆఫీస్లో క్యాష్ కన్సల్టెన్సీలో శ్రీ సంజన అమ్మాయి వర్క్ చేసేది. పెళ్లి చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 1.5 year బాగానే ఉన్నా నాతో. తర్వాత ఒక అబ్బాయితో తిరగడం చూసి ఇట్లా చేయొద్దమ్మా, పద్ధతి కాదు, వద్దని చెప్పి మందలించడం జరిగింది. తర్వాత హరిహరపురంలో నా ఇల్లు అమ్మించి క్యాష్ గోల్డ్ అన్ని కొనిపించుకుంది. 2 ప్లాట్లు రాయిపించుకుంది నాతో. రాయిపించుకుని ఇవన్నీ తీసుకుని ఒక 60 లక్షల వరకు నన్ను మోసం చేసి ఇంట్లో నుంచి భానుప్రకాష్ రెడ్డి ఇంజాపూర్ లో ఉంటాడు, అతనితో వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద నేను వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో 420 కేసు పెట్టాను. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే వీళ్ళ అమ్మా నాన్న వాళ్ళు కూడా ఇంజాపూర్ లో ఒక 40-50 లక్షలు ప్రజల దగ్గర తీసుకుని టోకరా ఇచ్చి వాళ్ళు ఐపీ పెట్టి పారిపోయారు. వాళ్ళు ఈ అప్పుల వాళ్ళందరూ నన్ను వచ్చి మీకు తెలుసు కదా, మీ ఫ్యామిలీ కదా వాళ్ళు అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నాలాగా వీళ్ళలాగా ఇంకోళ్ళు ఎవరూ మోసపోకుండా తగిన న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటున్నాను.